నిన్నగా మొన్న ఏదైతే శ్రీ సిటీలో 200 కంపెనీలకి ఎంఓయూ కుదుర్చుకొచ్చిన గవర్నమెంట్ అక్కడ ఉన్న కొత్త కంపెనీలు రావడానికి సంసిగ్ధత వ్యక్తం చేసింది. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని స్వాగతిస్తామయ్యా మేము. ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక ఆయన అభివృద్ధి. ఆయన వచ్చిన తర్వాత ఈ కక్షపూరిత రాజకీయాలు ఈ చేయటం మానేశాడు. దానికి కూడా ప్రజలు ఒక రకంగా గొడవ చేస్తున్నారు. ఏంది ఆ జగన్మోహన్ రెడ్డి రాగానే మమ్మల్ని అందరినీ ఇంత ఇబ్బంది పెడితే నువ్వు వచ్చిన తర్వాత అటువంటి ఏమీ చేయట్లేదు, నువ్వు వచ్చి డెవలప్మెంట్ అంటావు అంటున్నాడు. ఆయన ఉన్న ప్రస్తుతానికి రాష్ట్రానికి ఆర్థికంగా వెనకబడ్డ రాష్ట్రానికి మరి నిధులు కావాలి, వీళ్ళకి ఉద్యోగాలు కావాలనే దాని మీద, ఆ వేట మీద అసలు కక్షతో సంబంధం లేదు. ఈ రాజకీయంగా ఈ కోర్టులు చూసుకుంటాయి అన్నట్టుగా ఆయన పరిపాలన విధానం ఎట్లా ఉందో ఆయన చూపిస్తా పోతున్నాడు. ఇదివరకు కంటే కూడా ఇంకా కొంచెం స్పీడ్గా ప్రస్తుతానికి శ్రీ సిటీ అన్ని విధాల అనుకూలంగా ఉంది కాబట్టి అది రాయలసీమ డెవలప్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని శ్రీ సిటీలో పరిశ్రమలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనపడింది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. చేయాల్సిందే, రాష్ట్రం మొత్తం బాగుపడితేనే రాష్ట్రంగా ఉంటుంది, కానీ ఒకే ప్రాంతం బాగుపడ్డా అది ప్రాంతంగా ఉండదు, అది రాష్ట్రంగా ఉండదు. అలాగే చూస్తుంటే ఒక రైతుగా చెప్పండి, మొన్న ఏదైతే తుంగభద్ర డ్యామ్ సంబంధించి గేటు కొట్టుపోతే త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు రాయలసీమ రైతులకి నీళ్లు నిలబెట్టే విధంగా చేసేది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మన ప్రాంతానికి కూడా నీళ్లు నిలిపినట్టే కదా. కాస్త కాదయ్యా, అది చాలా అసలు నీకు ఇండియాలోనే ఇంత స్పీడ్గా ఈ రకంగా చేయొచ్చు అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటేనే అయింది, కానీ లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. వాళ్ళు ఆల్రెడీ కర్ణాటక వాళ్ళు చేతులెత్తేశారు. ఎందుకంటే 60 టీఎంసీలు ఖాళీ అయితే కన్నా ఏదన్నా చేయడానికి వస్తుంది, లేకపోతే అవ్వదు అన్నారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని మనీ వాటా కూడా ఆడ ముందు ఆ డ్యాంలో ఉంది కాబట్టి గత గవర్నమెంట్ మనీ వాటా అసలు మెయింటెనెన్స్ కానీ ఏమీ ఇలా. ఇప్పుడు టీబీ తుంగభద్ర డ్యాంలో, ఓసిపేట తుంగభద్ర డ్యాంలో ఏపీ గవర్నమెంట్ది 30% షేర్ ఉంది. దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి, దాని నీళ్లు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కడప, కర్నూలు కానీ అనంతపురానికి కానీ వచ్చేది ఆ నీళ్ళే, తుంగభద్ర నీళ్ళే వస్తాయి. అటువంటి దానికి ఆ గేటు బయతలకి మన వాటా నీళ్ళు రావు. మన వాటా నీళ్ళు ఎందుకు రావంటే పైన ఉన్నాడు ఎంజాయ్ చేసిన వాళ్ళకి, అందుట్లో వాళ్ళకు ఉన్న ఫస్ట్లో ఇప్పుడు ఇస్తారు, తొలకరలో వాళ్ళకి ఇస్తారు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు వాళ్ళకి ఇస్తారు. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుంచి కిందకి ఇస్తారు నీళ్లు. సెప్టెంబర్ వరకు ఖాళీ అయిపోయేది, డ్యామ్ ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో భయపడి యుద్ధ ప్రాతిపదికన అసలు ఆ కన్నయ్య నాయుడు గారిని పట్టుకొని మన అదృష్టం పోయింది. రాష్ట్రంలో 270 ప్రాజెక్టులు పైన ఆయనేనంట గేట్లు పెడతానికి కానీ ఇది కానీ ఆయన పర్యవేక్షణలో ఆవిడకి తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి చివరికి మన పయ్యావుల కేశవ్ గారిని, మన రాష్ట్ర మంత్రులను కూడా పంపించి దాని యుద్ధ ప్రాతిపదికన దాన్ని తాత్కాలికం గేటు పెట్టి ఆ నష్టాన్ని పూడ్చాడు. ఇప్పుడు డ్యామ్ మళ్ళీ ఫుల్ అవుతుంది. మీ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసు మీద కేసు వేశారు. నిన్న కోర్టు చివాట్లు పెట్టి పంపించింది. ఇలాంటి రాజకీయ కక్షపూరిత వ్యాజ్యాలు వేయద్దు అని చెప్పి ఖరాఖండిగా తేల్చి చెప్పింది. చంద్రబాబు నాయుడు మీద ఈయన పెట్టిన కేసు కొట్టేసింది కదా, దాన్ని ఎలా చూస్తారు? ప్రజలు ఎవరు పట్టించుకోరయ్యా. ఒక రకంగా చెప్పాలంటే అది దాంట్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఒకవేళ ఒరిజినల్ వాయిస్ అయినా కూడా ఆయన ఏం చెప్పాడు, మేము నీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం, నువ్వేం భయపడొద్దు, నీ చర్యగా చూడడం అనేది మేము అందరూ విన్నారు. దాన్ని పట్టుకొని ఇక్కడ హైకోర్టులో కొట్టేసిన కేసును తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయాడు. మరి సుప్రీంకోర్టు మందలిక చెప్పుతో కొట్టినట్టు, ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినట్టు, మన పరిభాషలో చెప్పాలంటే సుప్రీంకోర్టు మందలించినా కూడా వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. మరి ఇంకా ఏం చెప్తాం? ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి వాడు కోర్టు పాటమే తప్పు, దాని వెనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉండి అన్ని ఆడిచ్చాడు నాటకాలు. ఈ నాటకాలకి సుప్రీంకోర్టు బాగా తీర్పు చెప్పింది, దీన్ని స్వాగతిస్తాం. చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడే, ఆయన అటువంటి తప్పులు చేయడు, చేయటానికి ఇంకోటి చేయటానికి కూడా అవకాశం ఇవ్వడు. అటువంటి వాడు ఇట్లాంటి వాటిలో ఎందుకుంటాడు? మీ అమరావతికి సంబంధించిన ఏదైతే జంగిల్ క్లియరెన్స్ త్వరితగతిన పూర్తి అవ్వాలని చెప్పి నారాయణ గారు అరికాల్లో చక్రాలు వేసుకొని మరీ తిరుగుతాను, రోజు సమీక్షలు చేస్తాను, ఇక్కడ డెవలప్మెంట్కి చూస్తాను. మీకు రైతులకు కానీ ఏదైతే సంస్థలకు వాసిన ఇవ్వడానికి కూడా ప్లాట్లు ఇవ్వడానికి కూడా రెడీ చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు? దాన్ని స్వాగతిస్తున్నాం. మేము చూస్తూనే ఉన్నాం. జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టి వాళ్ళకి 15 రోజులు 16 రోజులు అయింది. చాలా యుద్ధ ప్రాతిపదికన మేము డైలీ ఇక్కడ ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నాం. చాలా స్పీడ్గా క్లియరెన్స్ చేస్తున్నారు, చాలా త్వరితగతిన అయింది. ఇంకొక 10 రోజులు కనుక వర్షాలు లేకపోతే జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు మా దాని మీద దృష్టి పెడతాం. మా అదృష్టంగా ఈ 5 సంవత్సరాల నుంచి మేము పడ్డ కష్ట నష్టాలకి ఇది కొంత ఊరటగా మాకు చాలా ఊరటగా భావిస్తున్నాము. దీన్ని స్వాగతిస్తున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు.
అలాగే చూసుకుంటే ఈ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి కూడా చర్చ నడిచిందని చెప్పి సమాచారం. దాని ప్రకారం చూసుకుంటే మీకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేయడానికి మీరు సుముఖంగా ఉన్నారా? పూర్తి సుముఖంగా ఉన్నాం. మాకు కనుక ప్లాట్లు రోడ్లు వేసి ప్లాట్లు డెవలప్మెంట్కి ఇస్తే మేము బిల్డర్స్ వస్తారు, బిల్డర్స్కి డెవలప్మెంట్కి ఇస్తే మాకు ప్రయోజనంగా ఉంటుంది. మేము దాన్ని బాగా స్వాగతిస్తున్నాం. బిల్డర్స్ అందరూ కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం డెవలప్ చేసి ఇస్తే. అన్నా క్యాంటీన్లో పెట్టిన దాన్ని కూడా గతంలో ఒక ఎమ్మెల్యే దీని ద్వారా ఏదో జనాలకు ముష్టి చేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. తర్వాత వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ మాట్లాడింది ఏంటంటే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు దండుకోవడానికే పెట్టాడు కానీ దానివల్ల ఉపయోగం లేదు. మేము అప్పుడు పార్టీ రంగులు వేసామని చెప్పి ఆమె దుమ్మెత్తి పోసారు. ఇప్పుడు దుబారా ఖర్చుల కింద అన్నా క్యాంటీన్ రంగులు వేస్తాం, దాన్ని ఎలా చూడాలి అన్నట్టు మాట్లాడారు. దాని మీద ఏమంటారు మీరు? అయ్యా, అది ముష్టి వెతుకోవటం అంటే మీ భాషలో అది మీరు మరి ఎట్లా మీరు ఒక మనుషులుగా భావిస్తున్నారో ఎవరో తెలియదు. ఇవాళ కష్టపడి మీరు చేసిన విధ్వంసంలో అప్పటికి గతంలో కంటే కూడా ఇప్పుడు బోల్డ్ అంత ఉపయోగపడింది. ఎందుకంటే ఇటు ఇసుక భవన నిర్మాణ కార్మికులు కానీ మీరు ఇంక చాలామంది పని లేకుండా చేశారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఏదో పొట్టకూటి కోసం ఏదో పని చేసుకుంటే మీరు ఇప్పుడు పనులు లేకుండా చేశారు. వాళ్ళకి 5 రూపాయలకు భోజనం దొరుకుతుందంటే మహా సంతోషంగా పేదలు తింటారయ్యా. ఎవరు ముష్టి కాదయ్యా. అది అన్నదానం అనేది చాలా గొప్పది. దాంట్లో చంద్రబాబు నాయుడు దోసుకునేదే ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అది ఏదైనా ఉంటే మీరు కూడా తేల్చండి. చంద్రబాబు నాయుడు మరి ఏం తేలుస్తున్నాడో మీరు కూడా ఆయన దోసుకునేది ఏదైనా అవినీతి చేసేది ఉంటే. గతంలో కూడా ఇలాంటి ఆరోపణ చేశారు అన్నా క్యాంటీన్ మీద. అప్పుడు మూసారు, 5 సంవత్సరాలు ఉన్నారు, ఏం తేల్చలేపారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని ఎందుకున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా అంటే అది మంచి పద్ధతి కాబట్టి అనుకున్నారు. వీళ్ళలోన ఒక వాళ్ళని ఏంది ఎదుటాడి మీద బురద చల్లుతారు, ఆ బురద కడుక్కోమని చెప్తారు. వైసీపీ చేసే పనే అది. మేము బురద వేస్తాం, మీరు కడుక్కోండి అంటారు. అది బురద వేయొచ్చా వేయకూడదు అనేది వాడికి ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు. అన్నా క్యాంటీన్ని ఎవరినైనా తినేవాడిని ఒక్కడిని చెప్పమను ఇది పనికిరాని పథకం అని చెప్పి ఆడ భోంచేసేవాళ్ళని. మరి ఎందుకు సాగుతున్నాయి? బంగారం వల్లే నడుస్తున్నాయి. అది చాలా పేద ప్రజలకి చాలా ఉపయోగపడే స్కీమ్. అన్నిటికంటే మీరు ఈ డబ్బులు వీటన్నిటికంటే కూడా పట్టిన అన్నం, పేదవాడికి పట్టిన అన్నం పెడతాం అనేది చాలా మంచి ఉపయోగం. దానికి మనం పెట్టే డబ్బు కంటే ఉపయోగం ఎక్కువ జరిగిద్దని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. ఇక రంగుల విషయం అంటారా, అది పసుపు కలర్ అనేది పార్టీది కాదు. పార్టీ రంగు వాళ్ళు వేసుకోవాలా. పసుపు శుభసూచకం. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ ఇళ్లలో భార్యలు కానీ లేకపోతే వాళ్ళ ఇళ్లలో గడపలు కానీ పసుపు రంగే ఉంటుంది. మరి వాళ్ళని బ్లూ రంగు వేసారని గడపలకు చూపించమనండి. వాళ్ళ భార్యలను అడగమనండి పసుపు రంగు ఇంట్లో ఉందా లేదా అనేది, పసుపు ఇంట్లో ఉందా లేదా అనేది. దాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తు ఎట్లా? అది తప్పు. పసుపు అనేది శుభసూచకం. అది ఏదైనా కావచ్చు. అది పార్టీ రంగు అని అంటాం ముమ్మాటికి తప్పు.